ఇంటి లోపల ఏర్పాటు చేసుకున్న లాకర్లో బంగారు వెండి ఆభరణాలు నగదు పెట్టి హాయిగా నిద్రపోతున్నారా? ఎవరు ఎత్తుకెళ్లలేరన్న ధీమాతో ఉంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఓ కిలాడీ లేడీ యూట్యూబ్ సహాయంతో లాకర్ను ఓపెన్ చేసి బంగారు గొలుసును ఎత్తుకెళ్లి ఓ కొత్త తరహా చోరీకి తెరలేపిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు త్వరగానే ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సొత్తును నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ జీవన్ రెడ్డి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. పనిచేసుకుంటున్నది కంటిన్యూ అంటే డౌట్ రాకుండా పనిచేసుకుంటున్నది. ఇక మేము కొద్దిగా ఆమె మీద అబ్జర్వేషన్ పెట్టినాం. జాబు తిరుపతి ఫర్టిలైజర్ బిజినెస్ రిక్షా కాలనీ అనే ఒక వ్యక్తి 17/3/2025 రోజు మా ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు సారాంశం ఏందనగా అతడు ఇక్కడ రిక్షా కాలనీలో అతని సొంత ఇంటిలో పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన జాబు తిరుపతి ఈ నెల 17న తన ఇంట్లో ఉన్న గోద్రేజ్ లాకర్లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను తెరిచి చూడగా కనిపించలేదు. వెంటనే ఈ విషయమై 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు తిరుపతి ఇంట్లో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన తోట మమతపై అనుమానంతో నిఘా పెట్టారు. బస్టాండ్ సమీపంలో మరో వ్యక్తి సయ్యద్ ఇర్ఫాన్ పాషాతో కలిసి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లుగా వారు అంగీకరించారు. ఇర్ఫాన్ పాషా హైదరాబాద్లోని వెల్డింగ్ పనిచేస్తుండగా అతనితో మమతకు పాత పరిచయం ఉంది. ఈ లాకర్ విషయమై చెప్పగా ఇర్ఫాన్ సూచన మేరకు ఆమె దొంగతనానికి పాల్పడింది. అందులోని 2 తులాల బ్రాస్లెట్, తులన్నర చొప్పున ఉన్న 2 చైన్లను కొట్టేస్తుంది. అందులో ఒకటి విక్రయించి ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. మిగిలిన ఆభరణాలు అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారులు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఫర్టిలైజర్ బిజినెస్ రిక్షా కాలనీ అనే ఒక వ్యక్తి 17/3/2025 రోజు మా ఆదిలాబాద్ 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు సారాంశం ఏందనగా అతడు ఇక్కడ రిక్షా కాలనీలో అతని సొంత ఇంటిలో బెడ్రూమ్లో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని దానిలో 6th రోజు 5 తులాల అంటే 50 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 2 తులాస్ గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాస్ ఈచ్ గోల్డ్ చైన్స్ అవి పెట్టి దానికి గోద్రేజ్ లాకర్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది. నెంబర్ లాక్ అతనికి ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. నెంబర్ లాక్ చేసిన తర్వాత 17th రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ మిస్ కావడం జరిగింది. అరే ఏ విధంగా మిస్ అయింది? నేను నెంబర్ లాక్ వేసిన నెంబర్ లాక్ నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు. మళ్ళీ లాకర్ కూడా బ్రేక్ కాలేదు. ఇది అసాధ్యం, ఏ విధంగా జరిగిందని అతడు బాగా డౌట్ వచ్చింది. ఈ విషయం పోలీసు కంప్లైంట్ ఇద్దారని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్న 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు మరియు విష్ణు ఎస్ఐ వీరిద్దరు కేసు నమోదు చేసుకొని దీన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇది ఎవరో స్కిల్ఫుల్గా తెలివిగా ఈ అఫెన్స్ చేసినట్టు మా ఇన్స్పెక్టర్ గ్రహించి దీనిలో ఇది బయట వ్యక్తుల పని ఉండకపోవచ్చు, చేస్తే తెలిసిన వాళ్ళు ఇంట్లో పనిచేసే దొంగలే ఉండవచ్చు అని చెప్పి మేము ఆ ఇంట్లో పనిచేసే వారిని ఎవరెవరైనా వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. వారి ఇంట్లో ఒక కోట మమత అనే ఒక వర్కర్, ఆమె సర్వెంట్ పనిచేయడం జరుగుతుంది గత 4 months నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉండే, అయితే ఆమె గురించి చాలా నుంచి ఈ 17th నుంచి సెర్చ్ చేశాం. ఈరోజు బస్టాండ్ ఏరియాలో కోట మమత మరియు ఇంకొక పర్సన్ సయ్యద్ ఇర్ఫాన్ బాషా, ఇతంది సురేంద్ర నగర్, నారపల్లి, గట్కేసర్, రంగారెడ్డి డిస్టిక్. వీళ్ళిద్దరు అక్కడ బస్టాండ్ దగ్గర అన్నీ ఒకటి కొడితే నెంబర్ వస్తుంది. ఆ నెంబరు నువ్వు ట్రై చేయి అంటే భాష చెప్పిన విధంగా ఈ మమత సర్వెంట్